స్టేట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్ పేపర్ను కనుక చూసినట్లయితే ఏ టాపిక్ మీద ఎక్కువ బిట్స్ వస్తున్నవి, అసలు వేటికి ఎన్ని మార్కులు కేటాయించారు అనేటువంటిది ఈ వీడియోలో మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి పేపర్ 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటేమో కాంటెంట్కు సంబంధించిన మ్యాటర్ ఉంటాయి. కాంటెంట్ వెయిటేజ్ వచ్చేసి 24 మార్కులు. గ్రామర్ రిలేటెడ్ అంతా 24 మార్కులు. పెడగాజీ 6 మార్కులు ఉంటుంది. సో 24 + 6 ఎన్ని అయినాయి? 30 మార్క్స్ అయినాయి. టోటల్ 30. రైట్. సో అసలు ఈ కాంటెంట్ వెయిటేజ్లో గమనించండి, ఏ గ్రామర్ టాపిక్స్కు ఎక్కువ మార్కులు ఉంటాయో ఇప్పుడు చూద్దాము. రీడింగ్ కాంప్రహెన్షన్కు 3 నుంచి 4 మార్కులు కేటాయించారు. 5 మార్కులు ఉంటాయి. అందులో గ్రామర్ను బేస్ చేసుకొని 3 నుంచి 4 మార్కులు. తర్వాత ఫస్ట్ టాపిక్, గ్రామర్లో ఫస్ట్ టాపిక్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అందులో నౌన్ మీద ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వర్బ్స్. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఏవైతే ఉన్నాయో నౌన్ చదువుకోవాలి, ప్రొనౌన్ చదువుకోవాలి, యాడ్జెక్టివ్ గురించి నేర్చుకోవాలి, యాడ్వర్బ్ గురించి నేర్చుకోవాలి, వర్బ్ గురించి నేర్చుకుంటే మనం ఎన్ని మార్కులు కవర్ చేస్తాము? 4 నుంచి 5. ప్యాసేజ్కి అయితే 3 నుంచి 4. నెక్స్ట్ ప్రిపోజిషన్, ఆర్టికల్స్, ఈ 2 టాపిక్ని బేస్ చేసుకొని మనకు 2 నుంచి 3 మార్కులు కవర్ అవుతాయి. వాటి నుంచి 2 నుంచి 3 మార్కుల బిట్స్ వస్తాయి. నెక్స్ట్ టెన్సెస్, వాయిసెస్, యాక్టివైజ్, ప్యాసివైజ్ నుంచి ఒక 2 నుంచి 3 బిట్లు. అదేవిధంగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద 2 మార్కులు. ఒక డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీదనే 2 మార్కులు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి టాపిక్ మీద ఎన్ని మార్కులు? 1 నుంచి 2 బిట్లు. ఓకే, 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అండ్ సింథసిస్, ఈ టాపిక్ని బేస్ చేసుకొని ఒక 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రేజెస్, క్లాజెస్ అండ్ ప్రేజల్ వర్బ్స్, ఈ టాపిక్స్ మీద మనం మంచిగా చదువుకుంటే 2 నుంచి 3 మార్కులు గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ, అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, రూట్ వర్డ్స్, వీటిని బేస్ చేసుకొని 4 నుంచి 5 మార్కులు మనం గెస్ చేయొచ్చు. సో ఇది కాంటెంట్కు సంబంధించింది, అంటే టోటల్గా గ్రామర్కు సంబంధించినటువంటి విభాగం. నెక్స్ట్ పెడగాజీ, అంటే మెథడ్స్ కనుక చూసినట్లయితే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి, అంటే హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్, వీటి నుంచి 1 నుంచి 2 మార్కులు. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, LSRW మీద మనకు 2 మార్కులు రైట్ కేటాయించడం జరిగింది. ఓకే, సో ఇది సిలబస్ పేపర్ అనాలసిస్. సో దీన్ని బేస్ చేసుకొని మనము ప్రాక్టీస్ కనుక చేసుకున్నట్లయితే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ టాపిక్స్ మీద ఎక్కువ మనం ధ్యాస పెట్టాలి. అయితే ఇందులో చెప్పబడినటువంటి అన్ని టాపిక్స్ మీద నా ఛానల్లో లాజికల్ వీడియోలు కలవు. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.